మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చైతన్య కార్డియాక్ సెంటర్ తరపున మన డాక్టర్ గారు కృష్ణ చైతన్య గారి ఆధ్వర్యంలో మన కనిగిరి సబ్ డివిజన్ పోలీసులని పిలిపించేసి సిపిఆర్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిపిఆర్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్లో భాగంగా ఎవరికైనా సడన్గా కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే హార్ట్ ఫంక్షనింగ్ స్లో అయినప్పుడు కానీ, మనకు దగ్గరలో సమ్మర్ వస్తూ ఉంది కాబట్టి పోలీసులు నిరంతరం బైక్స్ మీద 100 కాల్స్కి అటెండ్ అవ్వడం కానీ, 112కి అటెండ్ అవ్వడం కానీ, లేదా బ్లూ కోడ్ సిస్టంలో రెగ్యులర్గా మూవ్ అవ్వడం వల్ల మనకు ఎవరైనా పబ్లిక్ ఈ స్థితిలో కనిపిస్తే, అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు పబ్లిక్ ఎవరైనా డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో ఉంటే మనము పోలీసుల సైడ్ నుంచి మనం ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ కింద సిపిఆర్ని మనము పోలీసులకి నేర్పిస్తే వాళ్ళు పబ్లిక్ని కాపాడడం జరుగుతుంది. కాబట్టి మనము డాక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీసులందరికీ కూడా మనం సిపిఆర్ నేర్పించడం జరిగింది. దానికి డెమో పర్పస్ కూడా మనం ఒక మెనాక్విన్ని తెప్పించి సార్ ఆధ్వర్యంలో ఎట్లా కంప్రెషన్స్ చేయాలి, అదేవిధంగా బ్రీత్ టు బ్రీత్ సిస్టమ్ అంటే మౌత్ టు మౌత్ ఎట్లా బ్రీతింగ్ ఇవ్వాలి, ఇవన్నీ సార్ చెప్పడం జరిగింది. డాక్టర్ కృష్ణ చైతన్య, నేను చైతన్య కార్డియాక్ సెంటర్ ఒంగోలులో చీఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని. నేను ప్రతి బుధవారం కూడా మన కనిగిరికి ఈ గుండె జబ్బుల ట్రీట్మెంట్ కన్నా మన ఏబీ స్పెషాలిటీ క్లినిక్ అని గార్లపేట బస్ స్టాండ్లో రోడ్లో ఉంది, అక్కడికి విజిట్ చేస్తుంటాను. ఇక్కడ గుండె జబ్బుల పేషెంట్ చూస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా నేను విజిట్ చేస్తూనే ఉన్నాను. సో ప్రజెంట్ ఏంటంటే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ సిపిఆర్ గురించి అవగాహన ప్రజల్లో మనం ఎక్కువ తీసుకెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా మన గౌరవనీయులైన యశ్వంత్ గారితో మన డిఎస్పీ గారు ఇచ్చిన సౌజన్యంతో ఇవాళ నేను ఈ సబ్ డివిజన్ వాళ్ళ కనిగిరి సబ్ డివిజన్ వాళ్ళందరికీ కూడా సిపిఆర్ గురించి చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా ఇంతకుముందు ఇక్కడ నేను విజేత కాలేజ్లో స్టూడెంట్స్ ఒకసారి చెప్పడం కూడా జరిగింది. ఇట్లానే సిపిఆర్ గురించి అవగాహన, సడన్గా మన పక్కన ఎవరైనా కోల్పోతే మన వంతు ప్రయత్నం అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చేలోపు మన వంతు ప్రయత్నం ఎంత చేయగలం, దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ద చైన్ ఆఫ్ సర్వైవల్ కూడా డీటెయిల్గా చూపించడం జరిగింది. సో ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ మున్ముందు అందరికీ కూడా ఉపయోగపడేవి చేయాలని ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. టెలిమెడిసిన్ కూడా ఖచ్చితంగా ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా యూజ్ చేసుకొని డాక్టర్ గారి సలహాలు సూచనల మేరకు ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ కదా, మన ఫ్యామిలీ హెల్త్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మనం డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ హెల్త్ కూడా కాపాడే ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒంగోలు నుంచి వచ్చి కనిగిరిలో ఈ క్యాంప్ పెట్టి అవేర్నెస్ పెట్టేసినందుకు ధన్యవాదాలు. డాక్టర్ గారు ఈ కార్యక్రమం కాకుండా చాలా కాలం నుండి కూడా ఈ ప్రాంతంలో కనిగిరిలో ఒక ఓపీ స్టార్ట్ చేసి చాలా మందికి చాలా ఫ్రీ సర్వీస్ చేస్తూ మంచి అవగాహన కల్పిస్తూ మరి గుండె జబ్బు రోగులకు చాలా అవకాశం ఇచ్చి చేస్తున్నందుకు ధన్యవాదాలు. వారి సేవలు అందరూ ఉపయోగించుకొని మన ప్రాంతంలో గుండె జబ్బు పేషెంట్ అందరూ కూడా జాగ్రత్తలు చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.